So hello guys, once again welcome to Nature and Nature Bar. So today I am in India, that is in Andhra Pradesh, Guntur. So here I came to my relative house and it is like one of the botanical germplasm I can say. So this video will be in Telugu and I will put the English subtitle so that you can understand. So I want to introduce our botanist, Miss Josna madam. Come actually just I have passion in gardening. That's all main. Yeah. Out of passion, we grow plants actually. Okay. From 4 generations. From my father's grandfather time, we grow plants in our house. Okay. Okay. So this video will be in Telugu. So namaste madam. Namaste. సో ఇప్పుడు మేడం మనకి గార్డెన్ చూపిస్తారు, తర్వాత మొక్కల గురించి చెప్తారు, ఏ మొక్కలు పెంచుతున్నారు, పేరేంటి, తర్వాత దాని స్పెషాలిటీ కూడా చెప్తారు. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మేడం తన పేరెంట్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. చెప్పండి మేడం. మా ఫాదర్ సోమనాథరావు గుడివాడ, మదర్ ద్రౌపది. నమస్తే మేడం. మా నాన్నగారి తాతగారి దగ్గర నుంచి గార్డెనింగ్ అనేది ప్యాషన్ అన్నమాట మా ఫ్యామిలీకి. ఓకే. వాళ్ళ తాతగారి నుంచి వాళ్ళ ఫాదర్ కి, వాళ్ళ ఫాదర్ నుంచి మా ఫాదర్ కి, వాళ్ళ నుంచి నాకు అలా జనరేషన్ ఇన్హెరిట్ అన్నమాట. ఓకే ఓకే, ఇట్స్ లైక్ జెనరేట్ గార్డెనింగ్ అనేది. సో మీరు ముగ్గురు కలిసి చేస్తారా, ఇవి మెయింటైన్ చేస్తారా? అందరం చేస్తాం. మా సిస్టర్ కూడా ఉంది. ఓకే ఓకే. మ్యారీడ్ అన్నమాట. తను కూడా చేసేది. ఓకే. మీ దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఎన్ని ప్లాంట్స్ ఉంటాయి అప్రాక్సిమేట్ గా? బిట్వీన్ 250 అబౌట్ 250 స్పీషీస్, ఆర్నమెంటల్ అండ్ మెడిసినల్. ఆర్నమెంటల్, ఫ్లవరింగ్, మెడిసినల్, వెజిటబుల్స్. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్. ఓకే, అయితే మనం స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేసే ముందు మన ఇక్కడ వెంకటేశ్వర అంకుల్ ఉన్నారు. సో ఇతనే మెయిన్ కారణం మన ఇద్దరిని కలుపుకోవడానికి. సో థ్యాంక్ యూ అంకుల్, నమస్తే. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్లాంట్ చెప్పండి. ఇది వచ్చేసి విష్ణుక్రాంత్ అండి. ఇవి వచ్చేసి శివుడికి, విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన ప్లాంట్స్. మా ఇంట్లో యాక్చువల్గా కొన్ని ఎక్కువగా కొంచెం అరుదుగా కనిపించే మొక్కల్ని ఎక్కువ పెడతా ఉంటాం, లేదా వైల్డ్ గా పెరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమై ఉంటుంది చూస్తే, కొంచెం మొక్కలన్నీ వైల్డ్ గా. అవునవును, వైల్డ్ గా నేచురల్ ఓన్ స్టేట్ లో. ఎక్కడికో మనం ఎక్కడో ఫారెస్ట్ కి వెళ్ళామా అనే ఎక్స్పీరియన్స్ కోసం అదంతా ఇన్ఫార్మల్ స్టైల్ అనమాట. వైల్డ్ గా పెంచుతా ఉంటాం ప్లాంట్స్ అన్ని. ఇది వచ్చేసి బ్రైడల్ వైల్. బ్రైడల్ వైల్. ఓకే. లీఫ్ ఫ్లవర్స్ వచ్చి చిన్న ప్లాంట్ యాక్చువల్ గా. ఇది ఇంకా ఫ్లవర్స్ వచ్చేసి హ్యాంగ్ అవుతా ఉంటాయి. ఓకే ఓకే. అది వచ్చేసి సెమీ షేడ్ ప్లాంట్. ఇది కూడా. ఓకే. ఇది వచ్చేసి సంపంగి. యాక్చువల్ గా ఒక 15 years దాకా మా ఇంట్లో ఈ సంపంగి ప్లాంట్ ఉంది. ప్రస్తుతం బాగా క్రీపర్ అనమాట యాక్చువల్ గా. అది బాగా పెరిగిపోయి పడిపోతుందని తీసేసాము. తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న ప్లాంట్ చేసాం ఇక్కడ. ఓకే. క్రోటాన్స్ అన్ని ఫిలోడెండ్రాన్స్ కదా. దీనికి ఆర్నమెంటల్స్ కి ఫ్లవర్స్ రేర్ గా వస్తాయి. ఇది బడ్. సో దీనికి ప్రాపగేషన్ ఏదైనా చేస్తారా మీరు? ప్రాపగేషన్ అయితే స్టెమ్ ప్రాపగేషన్, కటింగ్స్. ఓకే. ఇది వచ్చేసి ఫర్న్. దీని ఏజ్ వచ్చేసి మోర్ దాన్ 10 years. 10 years అయిందా? రైట్. ఓకే. దీన్ని మెయింటెనెన్స్ అర్థం అవుతుందని చెప్పి ఆకులు, ఎక్స్ట్రా ఆకులు అన్ని తీసేసాం అనమాట. ఓకే. దీన్ని మెయింటెనెన్స్ ఎలా చేస్తారు? ఈ మెయింటెనెన్స్ ఏముంది, చాలా ఈజీ మెయింటెనెన్స్. ఇబ్బంది లేదు. ఫర్న్ వచ్చేసి ఆల్రెడీ కామన్ వెరైటీనే కదా. వాటరింగ్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటది. సెమీ షేడ్ ప్లాంట్, షేడ్ లవింగ్ ప్లాంట్ ఫర్న్ కూడా. ఓకే ఓకే. జస్ట్ ఆ పాట్ లో పెట్టేస్తాము. దాని నుంచి సైడ్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. థాయ్ వెరైటీ. థాయ్ వెరైటీ అనమాట. ఓకే. 2 years అయింది. 2 years అయినా దీన్ని సాయిల్ లో పెట్టి. ఓకే. మరి సన్లైట్ అంతగా పైకి వెళ్ళిపోద్ది కదా యాక్చువల్ గా. ఓకే ఓకే. పైకి వెళ్ళిపోద్ది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. అది చిన్న ప్లాంట్ అయితే మనకి ఇబ్బంది. బర్డ్ ఆఫ్ పారడైజ్, హెలికోనియా రోస్ట్రాటా. 3 months ఉంటుంది ఈ ఫ్లవర్. ఈ ప్లాంట్ కి 3 months. ఫ్రమ్ ద బడ్ స్టేజ్ నుంచి మొత్తం ఫ్లవర్ అంతా డ్రై అయిపోయేందుకు 3 months అనమాట. ఇది వచ్చేసి అరటి పిలకలు ఎట్లా పెరుగుతూ ఉంటాయి అట్లా పెరుగుతూ ఉంటాయి. ఈ ప్లాంట్ అయిపోయినాక ఇది కట్ చేసేస్తే మళ్ళీ పక్క నుంచి పిలకలు వస్తూ ఉంటాయి. ఓకే ఓకే. మనకి ఎప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది ఇన్ జనరల్ గా? ఎప్పుడు ఇన్ జనరల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఉంటానే ఉంటాయి. కాకపోతే మాక్సిమం బ్లూమింగ్ వచ్చేసి మార్చ్ లో అయితే ఫుల్ అన్ని ప్లాంట్స్ కి ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఓకే ఓకే. ప్లాంట్ షో చేసినాక మనం ఒక మాక్సిమం 5 months పడుతుంది ఫ్లవర్ రావాలంటే. ఓకే. ఆ టైం బట్టి వస్తూ ఉంటుంది. ఎక్కువ బ్లూమింగ్ మటుకు మనకి మార్చ్ లో వస్తుంది. దానికి స్పెషల్ గా మెయింటెనెన్స్ ఏంటి? ఎందుకంటే అది 0 మెయింటెనెన్స్ ప్లాంట్. అది కూడా ఓకే, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే సెమీ షేడెడ్ ఏరియా. నేటివ్ ఆఫ్ ఫిజీ ఐలాండ్స్, సౌత్ ఆఫ్రికా అటు సైడ్ నుంచి. ఓకే. నేటివ్ ఆఫ్ ఇండియన్ ప్లాంట్ కాదు.
సో సెమీ షేడ్ ఎక్కువ, డైరెక్ట్ సన్లైట్ వద్దు. డైరెక్ట్ సన్లైట్ కాకుండా సెమీ షేడ్ అయితే ఆ గ్రీన్ కానీ ఆ ఇది కానీ ఎందుకంటే ఇది వచ్చేసి డ్రెస్సీనా వచ్చేసి ఇది బర్డ్స్ నెస్ట్ ఫర్న్. అవి ఇవి ఎగ్జోటిక్ వచ్చేసి ఫైకస్. జస్ట్ ఒక బౌన్సర్ లాగా ట్రై చేద్దామని చెప్పి రాక్స్ రాక్ లాగా తయారు చేసి దాంట్లో ఫిట్టింగ్ చేశాను అనమాట. ఓకే ఓకే. ఇది వచ్చేసి ఇది ఆల్సో చాలా వైల్డ్ ప్లాంట్, మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఫైకస్ వచ్చేసి రావి చెట్లు, మర్రి చెట్లు అవన్నీ అట్లా గోడల మీద అలా పెరుగుతూ ఉంటది. వాటర్ ఇచ్చినా ఇవ్వకపోయినా గాలి హ్యూమిడిటీ అబ్జర్వ్ చేసుకుంటూ అది గోడల మీద కూడా పెరిగిపోతుంది. అట్లాంటి ప్లాంట్ అది ఫైకస్, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇది వచ్చేసి టెరేరియం అండి. దిస్ ఈజ్ టెరేరియం. లోపల టెరేరియం లో వచ్చేసి ఫిటోనియా, మీకు అర్థం అవుతుంది. ఫిటోనియా ఇస్ వెరీ హ్యూమిడిటీ లవింగ్. అవునవును. సో వెరీ సూటబుల్. క్లోజ్ టెరేరియంస్ కి ఫిటోనియా సూటబుల్, ఓపెనింగ్ టెరేరియంస్ కి సక్యులెంట్స్. క్లోజ్ టెరేరియంస్ మాస్ కూడా బాగా సర్వైవ్ అవుద్ది. ఫిటోనియాలో చాలా వెరైటీస్ ఉంటాయి. అవును, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఓకే. అలోకేషియా. ఇది వచ్చేసి కామన్ నేమ్ వచ్చేసి బ్రోకెన్ హార్ట్ దీని కామన్ నేమ్. ఓకే. నాకు పేరు ఐడియా లేదు. అరేలియా. ఇది వచ్చేసి ఆంథూరియం. ఇది వచ్చేసి సింగోనియం. టూ వెరైటీస్. సింగోనియంలో నాకు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ రెండు, ఇది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ. ఓకే. ఇది కూడా సింగోనియం కదా? సింగోనియం కాదు ఇది. లేదు సింగోనియం కాదు. ఇది డైఫెన్ బాక్యా, మీకు తెలుసా? డైఫెన్ బాక్యా, ఎలకేషియాలు, ఆగ్నోనిమా, ఇవన్నీ ఎరాయిడ్స్. సో అన్ని ఆర్నమెంటల్స్. ఒక చిన్న ల్యాండ్స్కేప్ లాగా మీరు అబ్జర్వ్ చేస్తే, ఒక చిన్న ల్యాండ్స్కేప్ లాగా చేసి ఇవన్నీ మొత్తం లాగా రాక్స్ లో నుంచి మనం వాటర్ పడుతున్నట్టుగా. అవునవును. ఆ రకంగా నేను మొత్తం డిజైన్ మీరేనా చేశారు? సూపర్ మేడం. సో వీటి గురించి చెప్పండి. ఇవి చాలా హై డిమాండ్ లో ఉంటాయి ఇవి. రైట్. ఇది వచ్చేసి ఎన్ని ఇయర్స్ అయింది దీనికి 20 years ఉంటుంది మ్యాక్సిమం. 20 years. అంటే ప్లాంట్ పెరిగిపోతా ఉంటుంటే కట్ చేసేస్తా ఉంటాం. సైడ్ బ్రాంచెస్ వస్తా ఉంటాయి, ఆకులు తీసేస్తా ఉంటాం. ఓకే. ఇప్పుడు వైల్డ్ గా పెరిగిపోకుండా లీఫ్ ఫిలోడెండ్రాన్ అనుకుంటా నాకు తెలిసి. మాన్స్టరా కాదా? మాన్స్టర్ వచ్చేసి దీంట్లో ఉండి మనకి సర్కులర్ లీఫ్ మధ్యలో ఉంటుంది హోల్. ఇక్కడ స్లిట్ కమ్ హోల్ వచ్చేది మాన్స్టర్. ఇది మాన్స్టర్ కాదంట, మనం చాలా పొరపాటు పడతాం. చాలా మంది ఇదే అదే అనుకుంటాం. ఈవెన్ నేను కూడా మాన్స్టర్ అనుకున్నా. నేను మాన్స్టర్ అనుకున్నా. ఈ మధ్య రీసెంట్ గా తెలిసింది మాన్స్టర్ కాదంట. ఓకే. స్ప్లిట్ లీఫ్ ఫిలోడెండ్రాన్. జకరాందనా? ఓకే. బ్లూ కలర్ ఫ్లవర్. ఓకే. దీని గురించి కూడా రెడీగా అప్పుడు ఆ టైంలో. అవునవునవును. మనకి సర్వే అవుద్దా అంటే అవుతాయి. ఆర్నమెంటల్స్. ఇది వాండరింగ్ జూ, మనం పోతే మళ్ళీ తెప్పించాను. ఓకే. ఇవి మనకి మంచిగా హ్యాంగింగ్ పట్ల ఇంతకుముందు అక్కడ ఉండేది బాగా. ఇవి ఏంటి మేడం? ఇది వచ్చేసి పిస్టియా వాటర్ పిస్టియా. దీనికి రన్నర్స్ వస్తా చూపిస్తాను. ఇది వచ్చేసి పెన్నీవర్త్ వాటర్ ప్లాంట్. ఐదర్ వాటర్ లోనే సర్వే అవుద్ది, కొంచెం సాయిల్ వేసిన సర్వే అవుద్ది. నేను వచ్చేసి కంప్లీట్ వాటర్ లోనే పెట్టాను. ఇది వచ్చేసి డక్ వీడ్ అని, ఇది ఒక జస్ట్ ఆర్నమెంటల్. ఇది ఈ ఫైకస్ వచ్చేసి నేను రాక్ లో ఫిక్స్ చేశాను. ఇది గ్రోయింగ్ ఆన్ రాక్ అన్నమాట. ఏం లేదు, జస్ట్ రాక్ లో ప్లేస్ చేసేసి నో నీడ్ ఆఫ్ సాయిల్. ఫైకస్ ఇందాక చెప్పాను కదా, ఫైకస్ గ్రో ఇన్ ఎనీ ఎట్లాంటి కండిషన్ ఉన్నా కూడా ఫైకస్ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ బాగా ఏరియల్ రూట్స్ వచ్చేసి వాటర్లో ప్లేస్ చేసి. ఎగ్జోరా ఏజ్ ఎంత మేడం? ఇది ఎగ్జోరాకి ఏజ్ ఎంత? ఎగ్జోరా వచ్చేసి అది కూడా 12-13 years ఉంటుంది. పుల్లదానిమండి. ఫర్ మోర్ దెన్ 70 years మా ఇంట్లో ఉంది. 70 years? 70. ఇక్కడే ఇటు పక్కన ఉండేది. చిన్నప్పటి నుంచి ఉండేది ఈ మొక్క. ఓకే. గింజలు కాయ వచ్చేసి చాలా పుల్లగా ఉంటుంది. నిమ్మకాయ కంటే కూడా చాలా పుల్లగా ఉంటుంది అన్నమాట. పులిహారలో జ్యూస్లు అన్ని రకాలుగా వాడుకుంటాం. సగం కాయలు కొయ్యవచ్చు మా ఇంటికి. ప్యారెట్స్, బర్డ్స్, వేరే అన్ని రకాల బర్డ్స్ వస్తా ఉంటాయి. ఓకే. ఫ్రూట్స్ వదిలేస్తాం సగం కాయలు. గుడ్. బీటిల్ నట్. ఓకే. ఇంకా అక్కడ చూస్తున్నాను బర్డ్స్.
ఇదైనా వస్తాయి సన్సెట్ మీద. ఇక్కడ మేడం కొన్ని బాటిల్ గార్డెన్ హ్యాంగింగ్ గార్డెన్లో పెట్టారు. ఇక్కడ వేస్ట్ వాటర్ బాటిల్స్ తో జస్ట్ ట్యాంగిల్ హార్ట్ ప్లాంట్ చేసాము. ఇది వచ్చేసి ఒక స్పైరల్ షేప్ లో మన హ్యాంగింగ్ పాట్స్ పెట్టేసేసి అన్ని టైప్స్ ఆఫ్